చంద్రబాబు వెలగపూడిలో పర్యటించనున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్ని సీఎం పరిశీలించనున్నారు. బాబు వస్తుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు భవన నిర్మాణ పనుల్ని సీఎం పర్యవేక్షించనున్నారు. జూన్ 15 కల్లా సచివాలయం ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్న చంద్రబాబు పనులు ఆ దిశగా జరుగుతోంది లేనిది పరిశీలిస్తారని అధికారులు చెబుతున్నారు. సచివాలయం నిర్మాణం వెలగపూడిలోనే అని నిర్ణయించాక మొదటిసారి చంద్రబాబు పర్యటిస్తున్నారు. పూర్తి సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎన్ని గంటల సమయంలో సీఎం అక్కడికి చేరుకోబోతున్నారు? నిర్మాణ పనులు ఏ రకంగా సాగుతున్నాయి? ఈశ్వర్, మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు వెలగపూడికి చేరుకుంటారు. ఇక్కడ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయన్న దానిపై రెండు కంపెనీలు నిర్మాణ పనులను నిర్వహిస్తున్న L&T అలాగే షాపూర్జీ పల్లంజీ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. సీఎం మొదటిసారి సచివాలయ నిర్మాణ పనులు పర్యవేక్షించడానికి వస్తుండటంతో రెండు కంపెనీల అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జరిగిన పని ఏ విధంగా చేశారు, ఇక మీదట ఏ విధంగా పనులు చేయబోతున్నారు అన్న దానిపై ఒక ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రికి రెండు కంపెనీల ప్రతినిధులు ఇవ్వబోతున్నారు. ఈ నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి కూడా రోజువారీ పద్ధతిలో సిఆర్టీ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజువారీ టార్గెట్లు డిసైడ్ చేసుకుని కూడా పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా జూన్ 15 కల్లా ఈ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కావాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆలోగా పనులు అవుతాయా లేదా, ఇప్పటివరకు ఉన్న ప్రగతి ఏంటి, ఇక మీదట ఏ విధంగా ఈ రెండు కంపెనీలు పనులు ముందుకు తీసుకెళ్తాయన్న దానిపై ముఖ్యమంత్రి నేరుగా ఈరోజు సమీక్షిస్తారు. అనంతరం సిఆర్టీ అధికారులతో కూడా ఆయన వేరుగా సమీక్ష నిర్వహిస్తారు. రైట్, ఇప్పటి వరకు నిర్మాణ పనులు చేపట్టిన L&T కావచ్చు, లేకపోతే షాపూర్జీ పల్లంజీ రెండు కంపెనీలు కూడా ఇప్పటి వరకు జరిపినటువంటి పనులు 3 షిఫ్టుల్లో పనులు చేస్తామని చెబుతోంది. సంతృప్తికరంగా ఉన్నాయా? అనుకున్నట్లుగా జరుగుతున్నాయా? రెండు కంపెనీలు కూడా ఖచ్చితంగా తమకు ఇచ్చిన టార్గెట్ లోపుగానే ఈ పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు. రెండు కంపెనీలు 3 షిఫ్టుల్లో పనులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే పిల్లర్ల నిర్మాణం, ముఖ్యంగా పునాదుల నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. ఇక్కడ సాయిల్ టెస్టులు మొదటిగా నిర్వహించి కొంత లూజ్ సాయిల్ కావడంతో చాలా లోతుగా, దాదాపు 90 అడుగుల లోతుగా ఈ పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. భారీ పైలింగ్ యంత్రాలతో ఈ నిర్మాణం దాదాపుగా పూర్తవచ్చింది. పిల్లర్ల నిర్మాణం వరకు పూర్తవచ్చింది. ఇక నుంచి అబౌవ్ ది సర్ఫేస్ నిర్మాణాలు చేపట్టడానికి కూడా రెండు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఖచ్చితంగా జూన్ 15 తమకు ఇచ్చిన టార్గెట్ లోపుగానే ఈ నిర్మాణాలు పూర్తి చేస్తాం. ఇప్పటి వరకు అనుకున్న విధంగానే పనులు జరిగాయి. ఇక మీదటి కూడా ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి రెండు కంపెనీలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.